నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పెద్ద మసీద్ సెంటర్ నుండి సత్రం మీదుగా పంట వీధి, తూర్పు వీధి తిరుగుతూ టీడీపీ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి మద్యం పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారని విమర్శించారు. జే బ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయన్నారు. మద్యం కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ మద్యం నుండి వచ్చే లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ప్రణాళికలు రచించాడని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని దోపిడీ సీఎంకి సహకరిస్తున్న వాసుదేవరెడ్డిని ఎన్నికల కమిషన్ విచారించి వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రగతి బాటలు వేస్తాడు మన ఆత్మకూరును అభివృద్ధిలో శిఖరాగ్రానికి. మద్యం షాపులు ప్రభుత్వమే పెట్టి విచ్చలవిడిగా బెల్ట్ షాపులకి అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఆయన నిర్వాహకం అని చెప్పక తప్పదు. మద్య నిషేధం పేరుతో 5 సంవత్సరాల సమయంలో జగన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలని లూటీ చేశాడు. ఇది ఆరోపణ కాదు సుమా, ఇది వాస్తవం. ఇవాళ మద్యాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు జే బ్రాండ్ మద్యాన్ని ఇవాళ ప్రజలకి విక్రయిస్తూ ఉన్నారు. ఈ జే బ్రాండ్ మద్యం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని ప్రాంతాల్లో షాపులన్నీ ప్రభుత్వమే హస్తగతం చేసుకొని ప్రభుత్వమే జే బ్రాండ్ అమ్ముతూ ఈ జే బ్రాండ్ అనేటువంటి విషపూరితమైనటువంటి మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా కూడా విచ్చలవిడిగా అమ్ముతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా
31.4% మద్యం సేవిస్తున్నారని చెప్పి జాతీయ స్థాయిలో కూడా ఈ రిపోర్ట్ రావడం జరిగింది. మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డీ అడిక్షన్ సెంటర్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు. డీ అడిక్షన్ సెంటర్ పెట్టి మద్యానికి బానిసైన వాళ్ళని మంచి ఆరోగ్యంతో తిరిగి పంపించే సెంటర్లు ఎక్కడా కూడా ఆయన ప్రారంభించలేదు. 5 ఏళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మాఫియా, మద్యం మాఫియా, ఎక్కడ చూసినా మద్యం మాఫియా. మద్యం మాఫియాతో జే గ్యాంగ్, జే బ్రాండ్ మద్యం జే గ్యాంగ్ అమ్ముతూ 1,00,000 కోట్ల రూపాయలను దోచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే పంపడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం పేరుతో మహిళల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ మహిళల యొక్క తాళిబొట్లనే ఆ మహిళలవి 20 సంవత్సరాలకు తాకట్టు పెట్టాడనంటే ఇతను పరిపాలనకు అర్హుడా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం.